నమస్కారం ప్రజలారా. అన్నా నమస్తే. వందేళ్ళు మన జగనన్న అనుకున్నా, అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నువ్వు భయంకరంగా ట్రోల్ చేస్తా ఉన్నారు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. నేను వివిధ మాధ్యమాల్లో, ఇన్స్టాగ్రామ్లోనైతేనేమి, సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతుంది ఒక ఫోటో. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం దింపుతున్నారా. మా సైడ్ జోకర్ అంట. ఏంది కథ, ఏంది వ్యవహారము అంటే ఆ చక్కెరలు ఎందుకు కొడుతుంది ఏంటంటే గతంలో మా అన్న మాట్లాడి ఉండొచ్చు. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. నేను చెప్తాను, నన్ను చెప్పని. అంటే మహిళా అధ్యక్షురాలన్నీ ఉండొచ్చు. ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దింగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. ఒక మహిళా ముఖ్యమంత్రి అని ఉండొచ్చు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి. సార్, నోటి దొరకతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడాను సార్. మనసులో పెట్టుకోకండి సార్, క్షమించేసేయండి. ఇంకా రకరకాలుగా ఉండొచ్చు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో మా అన్ననంటే, వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. సోషల్ మీడియాలో మన అన్న వేసుకున్నటువంటి షూ ఏదైతే ఉన్నాయో అవి మగవాళ్ళవి కాదు, ఆడవాళ్ళకి నేను అని చెప్పి దాని గురించి మాట్లాడితే నోట నుంచి మంచి మాట్లాడాలో చెప్తానా. అటు చూడు బే. ఈ గ్రామంలో నేను మహిళా అధ్యక్షురాలు. నా మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనండి, సుఖంగా బతకనివ్వండి రా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఇలాగే సార్, కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఏదో గురక ఏదో వచ్చినాడని చెప్పి ఆ ప్యాంట్ ఏందని, ఆ షర్ట్ ఏందని. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఏంది జగనన్న ఈ కర్మ. ఎవడు సామ్రాణ పొగ వేసుకుంటే వాడే కానీ వేసుకునేట గుడ్డలేందని. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. మన తెలుగువారి సాంప్రదాయం ప్రకారం పంచె ఒకటి కట్టుకొని తెల్ల షర్ట్ వేసుకొని వచ్చి ఏదన్నా చిచ్చుబుడ్లో ఏదన్నా ఎలిగిచ్చితే ఎంత బాగుంటుంది. చెరువు ఎండిపోయి చేపలు ఏడుస్తుంటే గద్దొచ్చి ఏంటి సగం సేపు వెళ్ళిపోతావేంటి, గద్దొచ్చి గుడ్డు మింగిందని సామెత. అన్నకు పోయి వచ్చినా కూడా ఈ ప్రభావం అయితే మన మీద అదే విధంగా ఉండదన్నా. వీడికి ఇంకా తగ్గలా. అదే విధంగా షూ లేడీస్ అని చెప్పి ఎందుకు ఈ విధంగా మన అన్నను ట్రోల్ చేయాల్సి వస్తుంది, దేనికి చేస్తున్నారు ఏందంటే, అటు చూడు బే. అర్థం నేను సడన్ గా చూసి ఊడ్రా స్వామి సామ్రాణ పోగేసే ఓడికి నేనే అనుకున్నా. ఇంకా మన పార్టీ నాయకులు ఏమనుకుంటారో ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. గతంలో మన అన్న చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఉన్నాయి. ఎందుకంటే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వీళ్ళు కూడా ప్రభుత్వంలో ఉండే వాళ్ళు ఎప్పటి అన్ని ఎత్తి పెట్టుకుంటారు. అమ్మో, నీలో శాడిజం కూడా ఉందన్నమాట. అవసరం వచ్చినప్పుడు బయటికి తీసి అన్న నీ మాత్రం నేలదా నాకు ఇస్తా ఉన్నారప్పా. పొరపాటున అన్నాడు, ఓకే, అన్ని దానికి ఆయన షూ అవి వేసుకుంటాడా, లేదంటే ఏమన్నా మహిళలు వేసుకునేటువంటి షర్ట్కి నేను ఇదని కొంతమంది కామెంట్లు చేస్తారు. ఆ ప్యాంట్ ఏందంటారు. ఎందుకు ఈ విధంగా డ్రాయర్ కనపడితే కూడా ఏంది ఈ రకమైన డ్రాయర్ వేసుకోమన్నాడే మీ జగనన్న అని కూడా అంటారా మీరు? చంపేసారండి రా. కాలువ కింద ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎకరం ఇస్తాను, దరిద్రం వదిలిపోద్ది. భారత రాజ్యాంగంలో రాసి ఉన్నదయా ఇవి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి బూట్లకి నేను ఈ బూట్లు మన జగన్మోహన్ రెడ్డి గారు వేసుకోకూడదని ఏ భారత రాజ్యాంగంలో రాసి ఉన్నది అని రాజ్యాంగంలో రాసిందా? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా, జనరల్ గా అలా అనుకుంటారు కదా అని నేను అలాగే అనుకున్నాను. దీనికి రాజ్యాంగాలు ఎందుకులేమ్మా? దేనికి వేసుకోకూడదు? ఏమైతుంది ఆయన లేడీస్ బూట్లు వేసుకుంటే మీకేమి నొప్పి? వేసుకోది ఆయనకి లేని నొప్పి మీకెందుకు? ఆయన నీకేం బాధ, నాకు లేని బాధ నీకెందుకు బాధ? వేసుకుంటాడు, దాంతో తిరుగుతాడు, ఏ విధంగా ఉన్నాయో పరీక్ష చేస్తాడు. సరే ఇంట్లో వేసుకొని తిరుగుతాడు అనుకో, సరే ఎన్నో పొరపాట్లు బయటకు వచ్చినాడు. బయటకు వచ్చిన బాటనే మీరు ఈ విధంగా అన్నను ట్రోల్ చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం.
చెప్తుంటే వెళ్ళిపోతున్నావేంట్రా? వినేవాళ్ళు ఉంటే కూర్చోబెట్టి నేను కదలనే చెప్తావు. నువ్వు మంచోడు అంటే నమ్మేస్తా అనుకుంటున్నావా? ఎవరైనా నమ్ముతాను కానీ నిన్ను మాత్రం నమ్మను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి పొరపాట్లు జరుగుతాయి అంటాం. అట్లా పేపర్ రాయించేవాడు తప్పు, ల్యాండ్ మాకు మాత్రల ప్రభావము. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు. ఈడ లోపల వేసుకొని నడిచేటువంటి బూట్లు బయటకు వేసుకోవచ్చాడు. మామూలుగా అయితే ఈ హీల్స్ అల్లనే ఉన్నాయి బూట్లు. అందరం కూడా మేము ఏమి చెప్పి దీన్ని తిప్పి కొట్టుకోవాలా అనేది మాకు అర్థం కావడంలా. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.